యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ స్థితికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే దేవుని ఎదుట భక్తి కలిగిన జీవితమును జీవించినప్పుడు ఆయన తప్పక అత్యధికముగా ఆశీర్వదించును. ఇంతవరకు నీవు దేవునికి వ్యతిరేకముగా చేసిన పాపమును బట్టే కష్టములు, శ్రమలు, వ్యాధి బాధలు అనుభవించినవన్నీ అనేక సార్లు తలంచుదు. కానీ తన ప్రజలు అంటే తన బిడ్డలు పరిపూర్ణత కొరకు దేవుడు అన్ని అనుభవాల గుండా నడిపించును. నేడు నీవు ఏ అనుభవాల గుండా నడుస్తున్నా సరే దేవుని జాగ్రత్తగా వెదుకుము. సర్వశక్తులకు ఆయన్ని బతిమాలు కొనుము. పవిత్రుడైన సాధనని చేయుము. యథార్థవంతుడై ఉండుము. అప్పుడు నీ స్థితి కొద్దిగా మొదట ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునితో జీవితాన్ని ప్రారంభించిన నీవు ప్రస్తుతం కలిగి ఉన్న స్థితిని బట్టి దిగులు చెందకము. దినదినము క్రీస్తు స్వరూపంలోనికి మార్పు పొందిన నీవు మహిమ నుండి అధిక మహిమను పొందుకొందువు. కనుక దేవునందు విశ్వాసం ఉంచుము. ఆయన నందు నీవు సురక్షితంగా జీవించదు. ఆయన నిన్ను బలపరచును, అత్యధికముగా ఆశీర్వదించి నిన్ను దీవించునుగాక. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.